హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ విజ్జు ఐడియాస్ అండ్ వ్లాగ్స్. సంక్రాంతి షాపింగ్ అనేసి మేము భువనగిరికి అయితే వచ్చాము. ఇందులో A to Z షాప్ అయితే ఒకటి చూసి అందులోకి అయితే వెళ్ళాము. మా చిన్నోనికి అయితే ప్యాంట్స్ టీషర్ట్స్ అయితే తీసుకుందాం అనేసి వెళ్తే అందులో అయితే ఐటమ్స్ అయితే అన్నీ ఉన్నాయి. ఇక్కడ మేము ఇట్లా ఒక ట్రేలో వేసి సెలెక్ట్ చేసుకోవాలంటే క్వాలిటీకి ఇట్లా తక్కువ ఉంటుందేమో అనేసి అంత ఇంట్రెస్ట్ పెట్టలేదు. జస్ట్ అలా వెళ్ళి చూస్తే మాత్రం క్వాలిటీ వైజ్ అయితే చాలా బాగున్నాయి. రేటు గిట్ల చాలా తక్కువగా ఉంది. తక్కువ రేట్లోనే మంచిగానే ఉన్నాయి ఐటమ్స్ అయితే. ఇక్కడ నేనైతే థిక్ కలర్స్ అన్నీ తీస్తున్నాను, ఎందుకంటే కొంచెం చిన్నపిల్లలు ఎక్కువ ఆటలు ఆడతారు కాబట్టి అవన్నీ మరకలు అంటుతాయి కదా, అందులో అనేసి నేను థిక్ కలర్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నాను. నన్ను అడగాలంటే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళైతే ఇట్లా తక్కువ రేట్లో తీసుకోవడమే బెస్ట్, ఎందుకంటే వాళ్ళు అన్నీ ఖరాబ్ చేస్తారు కాబట్టి. వాళ్ళు కొంచెం పెద్దగా అయినాక డ్రెస్సులు ఎలా మెయింటైన్ చేయాలని తెలివి వచ్చినాక అయితే ఎక్కువ రేట్ డ్రెస్సులు తీసుకున్న బెస్ట్. మళ్ళీ ఎక్కువ రేటు తీసుకొని తొందరగా ఖరాబ్ అయినాయని బాధపడే కంటే ఇప్పుడు చిన్నగా ఉన్నప్పుడు ఈ తక్కువ రేటే తీసుకొని కొన్ని రోజులు వాడి పడేయడం బెస్ట్. మా ఆయన ఇక్కడ లైట్ కలర్స్వి సెలెక్ట్ చేస్తుండే, నేనేమో థిక్ కలర్స్వి సెలెక్ట్ చేస్తున్నా. ఇద్దరి సెలెక్షన్ టోటలీ డిఫరెంట్గా ఉంటుంది. నీ మొత్తానికైతే కొన్ని ప్యాంట్స్ అయితే తీసుకున్నాము. సైడ్కి నేను వెళ్ళి చిన్న పాపల ఇవి ఫ్రాక్స్ ఉన్నాయనేసి లైట్గా చూస్తే మాత్రం ఫ్రాక్స్ అయితే చాలా బాగున్నాయి చిన్న చిన్నగా. రేటు తక్కువైనా కానీ చూడడానికి అయితే చాలా బాగున్నాయి ఈ షాప్లో. నెక్స్ట్ మా ఓన్కి ఇక్కడ టీషర్ట్స్ చూద్దామనేసి అయితే వెళ్తున్నాను. నేను చూపించే ప్రతి ఒక్కటి బాగాలేదనేసి అంటుండు, అందుకే నువ్వే వచ్చి సెలెక్ట్ చేసుకో అనేసి నేను చెబుతున్నాను. అతనే వచ్చి చూసుకుంటుండు. ఇక్కడ టీషర్ట్స్ నేను ఒకటి సెలెక్ట్ చేసి ఇది బాగుందంటే తీసైతే అందులో వేస్తాడు బాగాలేదనేసి. అంతే, టోటల్ డిఫరెంట్గా ఉంటుంది మా సెలెక్షన్. ఎవరికి నచ్చినాయి అయితే వాళ్ళు తీసుకోవాలన్నట్టు. ఇక్కడ టీషర్ట్స్ అంతలా బాగాలేవనేసి అయితే మేము షర్ట్స్ దగ్గరికి వెళ్ళినాం. షర్ట్స్ కూడా కొంచెం వాష్ చేస్తే కలర్ షేడ్ అయ్యేలాగా అనిపించినాయి. ఇక్కడ కలర్ షేడ్ అయితే అనేసి అడుగుతుండు మా ఆయన. వాళ్ళు కలర్ షేడ్ అయితే అని అడిగితే షాప్ వాళ్ళు ఏమైనా షేడ్ అయితే అని చెప్తారా? వాళ్ళకు సేల్ ఎలా జరుగుతుంది అది మనమైతే అర్థం చేసుకోవాలి. అంతే కదా. షర్ట్స్ కూడా అంత అనిపించలేదు నాకు, షర్ట్స్ ఏమొద్దనేసి అనేసాను. నెక్స్ట్ ఇక షర్ట్స్ తీసుకోకుండా అయితే అలా ఒక రౌండ్ అయితే వేసి వచ్చాము మేము. ఏమేమి ఐటమ్స్ ఉన్నాయి అనేసి వెళ్తుంటే ఇక్కడ ఫుట్వేర్ అయితే అవుపించినాయి. చిన్నపిల్లల ఫుట్వేర్ అయితే చాలా బాగున్నాయి. ఆల్రెడీ ఒకటి ఉంది, ఒక జత ఉంది మా పాపే, కానీ ఇంకొకటి తీసుకుందామనేసి పోయాను. ఒకటైతే తీసుకున్నాము. నెక్స్ట్ ఇక్కడ కిచెన్కి కావాల్సిన ఐటమ్స్ దగ్గరికి అయితే వెళ్ళాము. ఇక్కడ స్టోర్ చేసుకునే బాక్సెస్ అయినా, పిల్లలకి లంచ్ బాక్స్ అయినా, వాటర్ బాటిల్స్ అయినా, చిన్న చిన్న వస్తువుల కాంచి అయితే పెద్ద వస్తువులు అన్నీ ప్రతి ఒక్కటి ఉంది. ఇక్కడ మనకు కావాల్సినవి ఒకే షాప్కి వస్తే దొరుకుతాయి. మనం ఆ షాప్లో కొన్ని ఐటమ్స్, ఈ షాప్లో కొన్ని ఐటమ్స్ తీసుకుందామని వెళ్ళి వెతికి మనకు కావాల్సినవి దొరకకపోగా టైం వేస్ట్. కానీ ఈ షాప్కి వస్తే అయితే ప్రతి ఒక్క ఐటము మనకు మర్చిపోయినా కానీ అవి చూసి అయితే గుర్తు తెచ్చుకోవచ్చు. ఇలా అన్నీ అయితే చూస్తున్నాము. కొన్ని చూసి తీసుకున్నాము, కొన్ని తీసుకోలేదు. చూసిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే తీసుకోవాలనిపిస్తుంది, కానీ మనకు అంత ఇన్కమ్ ఉండదు కదా, అందుకే కొన్ని అయితే చూసి అయితే ఆస్వాదించాలి. ఇక్కడ హోమ్ డెకరేషన్ ఐటమ్స్ అయితే చాలా బాగున్నాయి, నాకైతే చాలా నచ్చినాయి. వాల్ హ్యాంగింగ్స్ అయినా, టెడ్డీ బియర్స్, చిన్నపిల్లలు ఆడుకునే ఐటమ్స్, వాళ్ళకు స్టడీ పర్పస్లో యూజ్ అయ్యేటివి కూడా ఇందులో చాలా ఉన్నాయి. ఇంకా బకెట్స్ అని అన్నీ మన ఇంట్లో అయితే ఏమేమి అవసరమ్స్ ఉంటాయో ప్రతి ఒక్కటి ఉంది. వచ్చి మీరు కూడా కావాలంటే అయితే తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ మా పాప అవి ఇయర్స్కి పెట్టుకునేటివి అయితే కావాలని అడిగితే అక్కడ రేట్ అయితే చాలా ఎక్కువ చెప్పారు, అందుకే తీసుకోలేదు. నెక్స్ట్ అయితే మేము కిరాణం స్టోర్కి వెళ్ళాము. ఇంట్లో కొన్ని సరుకులు అయిపోయాయి తీసుకుందామనేసి. అలాగే సంక్రాంతి ఫెస్టివల్ వస్తుంది కాబట్టి మురుకులు చేసుకోవాలి కదా, పిండి వంటలకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ తీసుకుందామనేసి వెళ్ళాము. మేమైతే ఇంటి దగ్గరనే లీస్టర్ అయితే రాసుకొని వస్తాము, ఎందుకంటే ఇక్కడికి వచ్చాక చిన్నపిల్లలు ఉంటారు కాబట్టి వాళ్ళు ఏడుస్తుంటే మళ్ళీ కొన్ని కన్ఫ్యూజ్ అయ్యి మర్చిపోతాం కదా. ఇంటికి వెళ్ళాక అయ్యో ఇది మర్చిపోయామని ఇబ్బంది పడడం కంటే ఇంటి దగ్గరనే లీస్ట్ రాసుకొని వస్తే బెస్ట్. కావాల్సిన అయితే ఫాస్ట్గా తీసుకొని వెళ్ళేసేయచ్చు, మళ్ళీ ఇక్కడికి వచ్చి ఆలోచించడం పెద్ద టైం వేస్ట్. ఇక్కడ మేము ఫాస్ట్గా చెప్పేసేసరికి వాళ్ళు ఇచ్చేసారు. సరుకులు అయితే తీసుకొని వెళ్ళాము. మా పాప అక్కడ రేట్ ఎక్కువ ఉందనేసి ఇక్కడ ఇంకో షాప్కి వచ్చి అడిగితే ఇక్కడ తీసుకున్నాము. ఆమె అడగబట్టి చాలా రోజులు అవుతుంది కావాలనేసి. వాళ్ళ స్కూల్లో ఫ్రెండ్స్ అందరు పెట్టుకొని వస్తున్నారంట, కావాలి మమ్మీ అనేది, కానీ మేమైతే షాప్కి రాలేదు కాబట్టి తీసుకోలేదు. ఇక చిన్నపిల్లలు అంతే కదండి, వాళ్ళ ఫ్రెండ్స్ ఏం తెచ్చుకుంటే వీళ్ళు కూడా కావాలంటారు. ఆమెకు కొనిచ్చేసరికి ఆమెతో ఫుల్ హ్యాపీ. ఇక్కడ ఆమెకు కావాలనుకుంది వచ్చింది కాబట్టి నేను కూడా పెట్టుకొని చూస్తున్నాను.
మొత్తానికి ఆమె కావాలనుకుంది కొనుక్కుంది కాబట్టి ఆమె చేత చాలా హ్యాపీగా ఉంది ఇక్కడ. అయినా ఇప్పుడు ట్రెండ్ ప్రతి ఒక్కరు చిన్నోళ్ళైనా పెద్దోళ్ళైనా ప్రతి ఒక్కరు పెట్టి రీల్స్ ఇట్లా బాగా చేస్తున్నారు. నెక్స్ట్ మేము బ్యాంగిల్ స్టోర్కి అయితే వెళ్తున్నాము. ఫెస్టివల్ కోసం కొన్ని ఐటమ్స్ తీసుకుందామనేసి. ఇక్కడ మా పాపకి బ్యాంగిల్స్ అయితే చూస్తున్నాను. ఆమెకు కొన్ని ఉన్నాయి కానీ అవి చిన్నగా అయినాయి. మార్నింగ్ వేస్తుంటే ఆమెకు పెయిన్ వస్తుందని ఏడుస్తుంది. అందుకే కొన్ని తీసుకుందామనేసి వెళ్ళాము. అక్కడ 3 బాక్సులు పెట్టేసేసరికి ఏ కలర్స్ తీసుకోవాలని మనం కన్ఫ్యూజ్ అవుతాము. లేడీస్ అంతే కదండి, కలర్స్ చూసి చాలా ఐటమ్స్ ఉంటే ఏం తీసుకోవాలా అని కన్ఫ్యూజ్ అయితేనే ఉంటాము. అదే బాయ్స్ అయితే వస్తారు, ఫాస్ట్గా ఏది కావాలంటే అది తీసుకొని వెళ్తూనే ఉంటారు. మా పాపకైతే ఇక్కడ చెక్ చేస్తున్నాను. 2 కలర్స్ అయితే తీసుకుందామనేసి చూసి 2 కలర్స్ అయితే తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ చాలా పబ్లిక్ ఇట్లా ఏం లేరు షాప్లో. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ నడుస్తుంది కాబట్టి అందరు ప్రతి ఒక్కరు మీషోలో, ఫ్లిప్కార్ట్లో అయితే ఆర్డర్ చేసుకుంటున్నారు ఇంటి దగ్గరనే ఉండి. అలా షాప్లో కూడా చాలా తక్కువగానే ఉన్నారు. పెద్ద ఐటమ్స్ అయితే ఏం తీసుకోలే కానీ కొన్ని ఐటమ్సే తీసుకున్నాను. స్టిక్కర్స్ తీసుకుందామనేసి వెళ్తే అక్కడ నాకు కావాల్సినవి అయితే లేవు, అందుకే తీసుకోలేదు. అంటే స్టిక్కర్స్ బాగానే ఉన్నాయి కానీ నేను పెట్టుకునే టైప్ లేవన్నట్టు. ఇక్కడ డాటర్స్ ఉన్న ప్రతి ఒక్క మదర్కి ప్లస్ పాయింట్ ఏంటి అంటే వాళ్ళతో పాటు ఫ్రెండ్స్ అవసరం ఉండదు షాపింగ్ చేయడానికి. వాళ్ళ పాపను తీసుకొని వస్తే అయిపోతుంది. నేను కూడా మా పాపను అయితే తీసుకొని వచ్చాను. మనం కొన్ని ఐటమ్స్ మర్చిపోతున్నా కానీ వాళ్ళు చూసి మమ్మీ ఇది కావాలా ఇది కావాలంటే మనకు అన్ని ఐడియా వస్తుంటాయి. నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటుంది మా పాప పెద్దగా అయితే నేను ఎవరిని తీసుకొని వెళ్ళాల్సిన అవసరం ఉండదు కంపెనీ కోసం అని. మంచిగా మా పాప నేనైతే కలిసి షాపింగ్ చేసుకోవచ్చు, కావాల్సినవి అన్నీ కొనుక్కోవచ్చు అని అనిపిస్తుంది. అయినా ఇంట్లో పాప ఉంటేనే ఒక హడావిడి అయితే ఉంటుంది. పండుగకైనా ఏదైనా సెలబ్రేషన్ లాగా ఉంటుంది. అదే ఒక పాప అయితే వాళ్ళని స్నానం చేయించి ఒక ప్యాంట్ షర్ట్ వేస్తే అయితే అయిపోతుంది. కానీ పాపని ఎలా రెడీ చేయాలా అలా రెడీ చేయాలన్నా హెయిర్ స్టైల్స్ చేయడం, డ్రెస్సెస్ ట్రెడిషనల్గా రెడీ చేయడం వాళ్ళని చూసి మనం అయితే హ్యాపీగా అయితే ఫీల్ అవుతుంటాము. ఒకటి అయితే ఉంటుంది అమ్మాయిలు ఉండడం వల్ల ప్లస్ పాయింట్. ఆమెకు అక్కడ బ్యాగ్ ఉన్నా కానీ బ్యాగ్ అయితే కావాలనేసి అయితే అంటుంది. ఇంతేనండి, చిన్నపిల్లల్ని తీసుకొని వస్తే మాత్రం అది కావాలి ఇది కావాలి అది కావాలని అంటూ ఏడుస్తూ ఉంటారు. మనం మ్యారేజ్ కాకముందుకు షాప్కి వెళ్తే టైప్స్ ఆఫ్ ఇయర్ రింగ్స్ చూసాం, హెయిర్ కావాల్సిన బ్యాండ్స్ చూసాం, బ్యాంగిల్స్ చూసాం, డిఫరెంట్ చూస్తుంటాం మన కోసం అది తీసుకుందాం ఇది తీసుకుందాం అనేసి. కానీ అదేంటో ఇప్పుడు మనం మ్యారేజ్ అయిపోయి పిల్లలు అయ్యాకైతే మనం షాప్కి వెళ్ళినా కానీ మనకి ఏం కావాలనేసి అయితే ఒక థాట్ కూడా రాదు. ఆటోమేటిక్గా మన పిల్లలకి ఇది తీసుకుందాం అనేసి ఆలోచన అయితే వస్తుంది. అంతేనండి, మ్యారేజ్ అయ్యి పిల్లలైతే మన మైండ్ సెట్ అయితే టోటల్గా చేంజ్ అయిపోతుంది. ఎక్కువ ఐటమ్స్ అయితే ఏం తీసుకోలేదు నేను. కంపల్సరీ కావాలనుకున్న ఐటమ్సే తీసుకున్నాను అంతే నేను. మన దగ్గర మనీ లేకున్నా కానీ అనవసరంగా ఐటమ్స్ తీసుకొని డబ్బుని వేస్ట్ చేసుకోవడం కంటే ఉన్నంతలో తీసుకొని సాటిస్ఫై అవ్వడం బెస్ట్. ఇంతేనండి నా షాపింగ్ వీడియో అయితే. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. లేట్ అయింది, బాయ్.